సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. గడిచిన వారం రోజులుగా భేటీ అయింది. 2-3 సమావేశాల తర్వాత ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఈరోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు మల్లు రవి గారు అదేవిధంగా శ్యామ్మోహన్ గారు ఇవాళ అందించారు. దీనిపై మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు, కమిటీ చైర్మన్గా. సార్ చెప్పండి. సో ఇవాళ ఇచ్చారు కదా, ప్రధానంగా మీరు ఏం కోట్ చేశారు? ప్రధానంగా మొన్న మేము 19వ తారీఖు ఇచ్చిన నోటీసులకి 3 రోజుల్లో రిప్లై ఇవ్వమంటే ఇచ్చారు. కొండా సురేఖ్ గారు ఇచ్చారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మేము ఈ సబ్జెక్టుని మేమే నిర్ణయం తీసుకోవటం సముచితంగా లేదని దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని వారు ఇచ్చిన నోటీసులు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్, మీడియా స్టేట్మెంట్స్, ఇంకా ఇతర రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు ఇదే రిపోర్ట్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారికి, అదే రకంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి మరియు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ గారు వారు పంపిస్తారు. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణని మెయింటైన్ చేయడానికి, ప్రభుత్వాన్ని మంచి దిశలో నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. నా వంతుగా నేను మరి క్రమశిక్షణ మెయింటైన్ చేయడానికి అవసరమైన కఠిన చర్యలు కూడా తీసుకోమని రికమెండ్ చేయటం జరిగింది. సుష్మిత పటేల్ అంటే కొండా సురేఖ కుమార్తె చేసింది. వాస్తవానికి ఆమెకు యాక్చువల్లీ సభ్యత్వం ఉందా? ఫస్ట్ ఒకవేళ ఆమె చేసిన దానికి కొండా సురేఖకు ఎలా మీరు ఇస్తారు నోటీసులు అనేది బయట చర్చ జరుగుతూ ఉంది బీసీ వర్గాల్లో. దీన్ని మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందంటారా? నేను ఎస్సీ వర్గానికి చెందిన, అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు విద్యార్థి నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి 5వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా చదువుకున్నవాడిని. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కోసం, మెచ్చేజీల కోసం, సీట్ల కోసం చదువుకునేటప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఫైట్ చేసి వచ్చాను. నేను ఎప్పుడు బీసీలకు, ఎస్సీలకి లేకపోతే బలహీన వర్గాలకి అన్యాయం చేస్తూ మన బలమైన వర్గాలకు అనుకూలంగా చేసేటటువంటి ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో 2 ఉన్నారు. ఒకటి కొండా సురేఖ్ గారు, ఇంకొక కేసు డాక్టర్ చిన్నారెడ్డి గారు. ఎక్కడ బీసీ వర్గం, ఓసీ వర్గం లేదు. వాళ్ళిద్దరు ఏం చేశారు, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా నష్టం జరుగుతుందనేది నేను రిపోర్ట్ పంపించాను. సుష్మిత చేసింది కదా వ్యాఖ్యలు. సుష్మిత కూడా వీరు మన కొండా సురేఖ్ గారి కూతురు, వారింట్లో నుండి వారే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ కావాలనే దగ్గరే గొడవ అయింది, అంతే కదా. అయితే అధికారికంగా వారికి ఏది పదవి లేవు, కాంగ్రెస్ లేదు కాబట్టి మరి ఆమెను గురించి అడిగితే ఆమె నేను పార్టీలో లేనంటారని, పార్టీలో ఉండి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్గా ఉన్నారు, ఆమె కూతురు ఒకే దగ్గర కలిసి తిరుగుతున్నారు, అడుగుతున్నారు కాబట్టి వారిని అడిగాం. దానికి వారి సమాధానం ఎట్లుందంటే, వారు అట్లే మాట్లాడతారు, అది వారి ఇష్టం. ఆ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది, మీరు నోటీస్ ఇచ్చింది, మీ నోటీసును విత్డ్రా చేయాలని అడిగారు. మరి అది ఎట్లుంది సమాధానం? అంటే మీరు ఇచ్చిన నోటీసే తప్పన్నారు. నేనేం చెప్తున్నానంటే, న్యాచురల్ జస్టిస్ అంటే తల్లి కూతురుకి, మేజర్ కూతురుకి సంబంధం లేదని చెప్పేటప్పుడు అది ఒప్పుకోవాలి, మనం ఒప్పుకుంటాం. కానీ మీరు తల్లిగా, మామూలుగా మినిస్టర్గా, కేబినెట్ మినిస్టర్గా మీ చీఫ్ మినిస్టర్ మీదనే అంత పెద్ద ఎత్తున అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత కూడా న్యాచురల్ జస్టిస్లో భాగమే. అది చేయకుండా మీరు ఆ రకమైన సమాధానం చెప్పడం ద్వారా మీరు ఆమె మాట్లాడిందని సమర్థించినట్టుగానే అవుతుంది కదా.
అదే కాకుండా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు 2-3 జరిగినాయి. మరి రోజు కాంగ్రెస్ పార్టీ పరువు బజార్ను పడుతుంది. మీరు అంత ముందు జరిగిన ఇప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని చర్య తీసుకొని వీళ్ళిద్దరి మీద కూడా నేను రిపోర్ట్ పంపించడం జరిగింది. ఏ చర్య తీసుకున్నా మీరు తీసుకునే చర్యల వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పి కఠినంగా వ్యవహరించాలని కూడా రిపోర్ట్ పంపించాను. మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక మినిస్టర్ మీద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు ఇలా ఎప్పుడైనా బర్తరఫ్ చేయమని ఎప్పుడైనా డిమాండ్ చేశారా మీ రాజకీయ అనుభవంలో? నాకు తెలిసినంత వరకు ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు వచ్చినట్లేదు. ఇప్పుడు వచ్చిందని వాళ్ళు మాట్లాడిందంతా మా డిసిప్లినరీ కమిటీలో కంప్యూటర్లో డిస్ప్లే చేసి అన్నీ విన్నాం. మీ ఆధ్వర్యంలో, శ్యామ్ గారి ఆధ్వర్యంలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మీకు గాంధీ భవన్లో ఇదే పనిగా ఉంది కదా? అంటే మా ప్రభుత్వం కొన్ని పనులు ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని పనులు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు 2 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారంటే 7 లక్షల ఇళ్ళు ఇచ్చాడు. వారు ఇస్తానని చెప్పనటువంటి సన్నబియ్యం కూడా పేద ప్రజలందరికీ 3,35,00,000 మందికి ఇస్తున్నారు. మహిళలందరికీ బస్సులో తిరిగే ఏర్పాటు చేశాడు ఫ్రీగా. అది కాకుండా రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేశాడు. 70,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇటువంటివే కాకుండా సోషల్ జస్టిస్ విషయంలో కొన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పెట్టి దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఒకే దగ్గర 5 సంవత్సరాలు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే ఏర్పాటు చేశాడు. ఇది ఒక సాంఘిక విప్లవం. ఇటువంటి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రోజు గోబల ప్రచారాలు చేస్తుంటే దానికి మనం మాట్లాడేది కూడా అగ్నికి ఆజ్యం అంటే నెయ్యి పోసినట్టు ఈ రకంగా ఉంది. ఇది మంచిది కాదని రిపోర్ట్ పంపించాం.